నేనైతే ఈరోజు మీకోసము వంగనారుని తీసే వీడియోకైతే వచ్చేసాను. ఇది తీసి వేరే దాంట్లోకి పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనము వేసే టైము తీసే టైము గుర్తుపెట్టుకొని ఉండాలి. జూన్ స్టార్టింగ్లోనే నేను వేసాను వంగనారు. ఎందుకంటే వర్షాకాలం టైం ఆ టైంలో వేస్తేనే ప్లాంట్స్ ఎక్కువగా హెల్తీగా ఉంటాయి. ఏంటంటే ప్రతి దానికి ఒక ఋతువు అనేది ఉంటుంది. ఆ ఋతువుల్లోనే వాటిని వేసినామంటే అవి హెల్తీగా పెరుగుతాయి. నేనే వైట్ కలర్ వంగ ఇది స్మాల్ సైజు వేరే కంటైనర్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనము ఒక ప్లాంట్ని డైవర్ట్ చేయాలి ఇంకో దాంట్లో కన్నప్పుడు వాటరింగ్ ఎక్కువగా ఇచ్చేసుకోవటం వల్ల సాయిల్ మంచిగా లూజ్గా తయారవుతుంది. చూడండి, రూట్స్ కూడా ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు. నాకు మట్టి దొరకటం చాలా కష్టం అపార్ట్మెంట్స్ అవటం వల్ల. రెడ్ సాయిల్ కొంచెం కొంచెం మీరు యూట్యూబ్ ద్వారా కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నాను. నేను నా నుంచి ఎవరైనా నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా లెసన్స్ నేర్చుకున్నాను. నెగిటివ్లో కూడా పాజిటివ్ చూసే తత్వం నాది. అందుకోసమే ఫుల్ వీడియోస్ అయితే ఇంతవరకు చాలా తక్కువ పెట్టాను. షార్ట్ వీడియోస్లోనే నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అన్నీ నాకు షార్ట్ వీడియోస్లోనే వచ్చింది. ఫుల్ వీడియో 1 year కంప్లీట్ అయిపోతుంది. నా వాయిస్తో నేను నా వాయిస్ కొంచెం బరకుంటుంది. ఈ వాయిస్ కోసం కొంచెము నేను ప్రాక్టీస్ చేసినాక ఫుల్ వీడియో చేద్దామని వచ్చాను. అందుకోసమే ఇంక నుంచి ఫుల్ వీడియోలో మంచి మంచి వీడియోస్ పెడతాను. పెద్ద గార్డెన్ అయితే కాదు నాది, చిన్న గార్డెను. రెంటెడ్ హోము. ఇష్టం ఉంది. ఇష్టాన్ని మనకి రేపేమో ఉంటామో ఉండమో తెలియదు. చిన్న చిన్న హ్యాపీనెస్ని మనం బతికుండంగానే తెచ్చుకోవాలి అనేది నా కాన్సెప్టు. నాకైతే గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టము. ఎప్పుడు ఫ్లాట్ కొని ఎప్పుడు మనం వేసుకుంటాము. అందుకోసమే అపార్ట్మెంట్స్లోనే అంత కష్టం ఉన్నా కూడా పైకి తీసుకెళ్ళి నేను వేసుకున్నాను. ఒక 300 ప్లాంట్స్ దాకా ఉన్నాయి నాకు. ఈ వంగనార అయితే ఎంత బాగా వచ్చింది చూడు. ఈ రూట్స్ కూడా ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు. ఇంకొక దాంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్న దానికి కూడా వాటరింగ్ ఇచ్చి పెట్టుకోలేదు. ఎందుకంటే రెడ్ సాయిల్ కదా. నేను ఆల్రెడీ దీంట్లో సాయిల్ ఉంది, ఆ సాయిల్లోనే వేస్తున్నాను. ప్లాంట్ బతికిన తర్వాత దీనికి ఫుడ్ అనేది ఇద్దాంలే అనుకుంటున్నాను. 2 2 3 వేస్తున్నాను. ఎందుకంటే మనకి అన్నీ వస్తాయని నమ్మకం మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే వర్షం పడుతుంది, ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, ఎండ వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్ కదా. అందుకోసమే ఆల్రెడీ ఇంకో దాంట్లో కూడా బ్లాక్ నార అనేది వేసాను. అది కూడా రావాలి. అందుకోసము వేస్తూ ఉన్నాను. కొన్ని ఇద్దాంలే తెలిసిన వాళ్ళకైనా అడుగుతూ ఉంటారు కదా. అందుకోసము ఇది జూన్ నెలలో వేసుకున్నాను కాబట్టి నాకు జూలై స్టార్టింగ్లోనే ఈ నార అనేది వచ్చేసింది. ఇది ఇలా ఉన్నప్పుడే మనం నాటుకోవాలి. ఒక 3-4 లీవ్స్ వచ్చినాక ఎక్కువ ముదిరినా కూడా కాయలు కాయటం చాలా కష్టం. ఎందుకంటే దాని యంగేజ్ని అది మిస్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఏజ్ అయిందనుకో రావటం కూడా కొంచెం కష్టం కదా. ఆల్రెడీ దీంట్లో వర్మి కంపోస్ట్, కోకో పిట్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఫుడ్ అంతా ఆల్రెడీ వేరే ప్లాంట్ తీసేసుకో ఉంటుంది కదా. అందుకోసం ప్రజెంట్ ఇది బతికిన తర్వాత నేను ఇంకో దానికి ఎరువులు వేసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే ఈ మధ్యలో వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కాబట్టి పోతుంది కదా కొన్ని తెచ్చిన సాయిల్స్ అన్నీ. అందుకోసమే నాది చిన్న గార్డెను మీకు మంచిగా చూపించాలని చెప్పి నా కాన్సెప్టు. నేను కూడా హ్యాపీగా ఉండాలి అని ఇవి వేసుకొని మంచిగా అన్నిట్లోకి ఈక్వల్గా 2-3 వేసేసాను. నేనైతే నారైతే చాలా బాగుంది, హెల్తీగా కూడా ఉంది. చూసేదానికి చూద్దాం. దీని ప్రాసెస్ ఎవ్రీ టైం చెప్తాను. ఇది ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ కాకుండా మన కాడ ఆల్రెడీ మనం ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నది కంటైనర్ ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టేసామని వాటరింగ్ ఇచ్చామా అంటే లోపల అది హెల్తీగా ఉంటుంది. డైరెక్ట్గా ఎండ పడకుండా ఉంటుంది. ఎక్కువ వాటర్ ఇచ్చామని అంటే ఇప్పుడే కదా వేసాము. ఆ వాటరింగ్ అంటే కిందకి వెళ్ళిపోతుంది. నో ప్రాబ్లము. ఎప్పుడు కూడా ఇలాంటివి పెట్టుకోండి. కొత్త ప్లాంట్ నాటినప్పుడు నేనైతే ఇలా చేయడం వల్ల చాలా